ఏవండోయ్ విన్నారా? కార్తీక మాసం వచ్చాక చాలా మంది ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ తినడం మానేస్తారు కదా! అలాంటప్పుడు మనం బిర్యానీలు చేసుకోలేము. గానీ ఈసారి నేను ఈ ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ లేకుండా బిర్యానీ అయితే మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. దానికోసం నేను ఒక బౌల్‌లోని మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ యేసుకొని, అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడరు, పెరుగు అన్నీ యేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఇంకా ఫ్రోజన్ మటన్ నా దగ్గర ఉంటే అవి కూడా యేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే నేను మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్‌లోని ఆయిల్ యేసుకొని ఈ మసాలాలన్నీ యేసి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యేసి ఒక 5 మినిట్స్ అవి బాగా కుక్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్‌ని అందులో యేసుకొని మనం దాని మీద కొంచెం నెయ్యి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దమ్ పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఈసారి మీరు ఈ బిర్యానీ ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ నా ఛానల్‌లో నేను చాలా అప్‌లోడ్ చేశాను. చూసి నా వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో